హలో పీపుల్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. తొలి ఏకాదశి రోజు మనం దేవుడికి ప్రత్యేకంగా పెట్టుకునే ఒక స్పెషల్ ప్రసాదం అనమాట ఇది, పేలాల ప్రసాదం. అయితే ఫ్రెండ్స్, ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మల్టీపర్పస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నేను బయట మార్కెట్లో మొక్కజొన్న గింజలు అనేవి తెచ్చుకున్నాను. డైరెక్ట్గా పేలాల పొడి అమ్ముతున్నారు, కానీ ఎందుకు నాకు సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించలేదు. సో నేను ఈ మొక్కజొన్న గింజలు ఒకసారి నెయ్యిలో వేయించి మూత పెట్టేసుకున్నాను. అవి ఇలాగా ఉబ్బునాయి అనమాట. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుని ఒక ఫైన్ పౌడర్గా మిక్సీ చేసుకోవాలి. తర్వాత మీ స్వీట్కి తగ్గట్టుగా బెల్లం కూడా తీసుకుని ఇలా పౌడర్ కింద చేసుకుని ఇప్పుడు ఆ బెల్లం పొడిని ఈ పేలాల పిండిలో కలిపేసుకోవాలన్నమాట. నేనైతే ఇది 2 రకాలుగా చేశాను. ఇది వచ్చేసి ఫస్ట్ది అనమాట. అసలు పేలాలతోనే ఎందుకు చేయాలి? వేరే ఏ ప్రసాదం చేసుకోకూడదా? ఎందుకు చేసుకోకూడదు? చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం పేలాలతో చేసుకుంటే పేలాలు ఏ విధంగా అయితే ఉబ్బుతాయో అలాగే మన ఇంట్లో సంతోషం కూడా అలాగే పొంగుతుంది అని చెప్పి పూర్వకాలం నుంచి ఒక నమ్మకం అనమాట. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అంటే కాజు అలాగే కిస్మిస్ కూడా వేసుకుని ఒకసారి వేయించుకుని ఇందులో కలిపేసుకోవాలి. మ్యాక్సిమం అందరూ దేవుడికి ఇలానే పెడతారు, కానీ మనం ఇంకో విధంగా అయినా కూడా చేసుకోవచ్చు. అది మనం తినడానికి కొంచెం ఈజీగాను, అలాగే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి నేను ఒకసారి ఇలా వేయించుకుని అవి మిక్సీ పట్టుకుని నేను ముందుగానే ఉంచుకున్న పేలాల పిండిలో కలిపేసుకున్నాను. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా కొంచెం చాలా బాగుంటుందన్నమాట. తర్వాత మన స్వీట్కి తగ్గట్టుగా కొద్దిగా బెల్లం తురుము కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మనం ఒక పండుగ రోజు చేసుకోవాలని రూల్ ఏమీ లేదు, ఎందుకంటే ఇది చాలా హెల్తీ, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మొక్కజొన్నలో ఉండే ఫైబరు అలాగే వైటమిన్స్ మనకి ఎప్పుడైనా మేలు చేసేవే కానీ హాని చేసేవి అస్సలు కాదు. ఇప్పుడు నేను అందులో కొద్దిగా నెయ్యి అలాగే రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు ఎక్కువ పాలు కాకుండా 2 స్పూన్లు పాలు వేసుకుని కలుపుకోవాలి. ఎందుకంటే బెల్లం ఉంటుంది కదా, మనం మనం కలిపే కొద్దీ తడి అవుతుంది కదా, లేదంటే పలచబడిపోతుంది. మనకి చేతికి ఉండలు కట్టడానికి అయితే అవ్వదు. ఇదిగో చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మనకు నచ్చిన షేపుల్లో చిన్న చిన్న ఉండల కింద లేదంటే ఎలాగైనా ముక్కల కింద అయినా సరే కోసుకునైనా తినొచ్చు. ఇప్పుడు మనం దేవుడికి ఎలా పెట్టినా కూడా పర్వాలేదు, తిన్నానైతే అస్సలు అనడు. పాప్కార్న్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ కొంతమంది తినరు. అలాంటి వాళ్ళకి ఎలా చేసి పెడితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నేను ఈ వీడియో లేట్గా పోస్ట్ చేసినందుకైతే ఏమో అనుకోవద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.